హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి మనకు టార్గెట్ పెట్టుకుందాం. అదేంటంటే 100 లైక్స్ టార్గెట్. దీన్ని మీరు చేయలేను అని అనుకోవచ్చు, కానీ మీరు చేయగలరు. మీరు అనుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. ఇప్పుడే ఈ వీడియోని లైక్ కొట్టేసి మన టార్గెట్ని కొట్టేయండి. మరి ఇంకెందుకు లేట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ తటవర్తి. మీరు చూస్తారు ధన్విక్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాడు మీ ధన్విక్. ఇంకెందుకు లేట్ రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న పొడుపు కదండి. అదేంటంటే అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. దీనికి ఆన్సర్ మీకు తెలుసా? దీని ఆన్సర్ ఏదై ఉంటుంది? ఒకవేళ మీకు తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి అదేంటో కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు కనుక తెలియకపోతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అదేంటో తెలుసుకోండి. కథ పేరు గర్వం. అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. ఆ కొంగకి చాలా గర్వం ఎక్కువ. నాకంత బలమైనది ఏం లేదు, నాకంత పెద్ద రెక్కలు ఉన్నది ఏం లేదు అని చెప్పి దానికి గర్వం చాలా ఎక్కువ. ఒకరోజు ఆ కొంగ బయటలా నది దగ్గర అది చేపల్ని పట్టుకోవడానికి, చేపలు తినడానికి చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చిన్న పిచ్చుకొచ్చి దీనికి ఇక్కడికి ఎలా వెళ్ళాలో మీకు దారి తెలుసా అని ఆ చిన్న పిచ్చుక కొంగతో అడుగుతుంది. కొంగ పిచ్చుకకి అడ్రస్ చెప్పేశాక, అయినా ఎంతైనా నీకన్నా నేనే బలవంతురాలి, నీకంత పెద్ద పెద్ద రెక్కలు లేవు, అయినా నీకెందుకు ఈ పని చేయగలడం చెప్పు అని చెప్పి కొంగ చిన్న పిచ్చుకతో అంది. ఈ మాటలు విని చిన్న పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. అప్పుడు చిన్న పిచ్చుక కొంగతో ఇలా అంది. ఏమందంటే, ఎవరికి ఉండే శక్తి సామర్థ్యాలు వాళ్ళకుంటాయి. నేను పురుగులనే తినచ్చు, చిన్న పిచ్చుకనే అయి ఉండొచ్చు, కానీ నాకున్న శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, నీకున్న శక్తి సామర్థ్యాలు నీకున్నాయి అని చెప్పి ఎదరు వాళ్ళని ఒక మాట అనడం కాదు అని బుల్లికి పిచ్చుక కొంగతో ఉంది. అవునా, సరే చూసుకుందాం దా, పందెం వేసుకుందాం దా, ఎవరు గొప్ప తెలుసుకుందామని చెప్పి ఆ కొంగ బుల్లి పిచ్చుకతో వెట్టకారంగా ఉంది. అప్పుడు సరే పెట్టుకుందాం అని ఆ రెండు పందెం పెట్టుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నాయి. అప్పుడు బుల్లి పిచ్చుకో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇలా చెప్పాయి, మేము జడ్జెస్ కింద ఉంటాం, మీకు ఏ సహకారం నేను చేస్తామని అన్నారు. అప్పుడు బుల్లి పిచ్చుక ఏముందంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి చేతులు రారా అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ దూరంగా ఉన్న చెట్టు ఉందా, ఆ చెట్టు కొమ్మల మధ్యలో నుంచి 2 రౌండ్లు వేసి మీరు మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికి వచ్చేయాలి అని చెప్పి ఆ పిచ్చుక ఫ్రెండ్స్ కొంగకి ఇంకా పిచ్చుకకి చెప్పాయి. అప్పుడు ఆ బుల్లి పిచ్చుక కొంగతో ఇలా ఉంది, ఏం కొంగ విన్నావు కదా పోటీ, చూసుకుందాం నువ్వు నేను అనుకున్నారు. అప్పుడు బుల్లి పిచ్చుక నెమ్మదిగా ఎగురుకుంటూ వెళ్ళింది, కానీ కొంగ చాలా ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ కొమ్మలో చిన్నది అవడంతో ఆ కొంగ దాంట్లో ఇరుక్కుపోయింది. చెట్టు కదలుదామన్న ప్లేస్ చాలా తక్కువ ఉంది. కానీ ఈ బుల్లి పిచ్చుక మాత్రం అలా హాయిగా బుల్లిగా ఉంది కదా అందుకని దాంట్లో నుంచి దూరిపోయి హాయిగా మళ్ళీ రిటర్న్ ప్లేస్లోకి వచ్చింది. ఇప్పుడు తర్వాత ఈ బుల్లి పిచ్చుక వచ్చేసిన తర్వాత బుల్లి పిచ్చుకే విజేత అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ నిర్ణయించారు. అప్పుడు వాళ్ళ బుల్లి పిచ్చుక వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి కొంగకి దాంట్లో నుంచి బయటకి పడడానికి హెల్ప్ చేశారు. దాని తర్వాత కొంగకి అర్థమైంది, ఎప్పుడు మనం ఎదరు వాళ్ళని విమర్శించకూడదు అని చెప్పి కొంగకి అర్థమైంది. స్టోరీలో మోరేంటో తెలుసా? అదేంటంటే, మనం ఎప్పుడు ఎదరు వాళ్ళని జడ్జ్ చేయకూడదు, మనం ఎప్పుడు ఎదరు వాళ్ళని విమర్శించకూడదు. ఎవరికి ఉండే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, మనం ఎప్పుడు గర్వంగా కూడా ఉండకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ధన్విక్ బ్లాగ్ మరియు తెలుగు stories.net. దీంట్లో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కావాల్సిన మంచి ఎమోషనల్ కథలు, దాంతోపాటు మంచి కథలు కూడా దొరుకుతాయి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై తెలుగు stories.net. ఫస్ట్లో చెప్పిన పొడుపు కథ గుర్తుంది కదా, దానికి మాత్రం మీరు ఆన్సర్ రాయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.